నేనైతే లక్కీ అబ్బా, మా మమ్మీ సూపర్ సూపర్ టిఫిన్స్ చేస్తుంది, సూపర్ చాయ్ పెడుతుంది, మస్తు ఉంటుంది. చూడండి ఒకసారి కొంచెం టీ తాగినాక బిస్కెట్ తిందాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మార్నింగ్ నేను ఇప్పుడే లేచా, బ్రష్ చేసా. ఇప్పుడు వచ్చేసి రొటీన్ అనమాట, టీ పెట్టుకొని తాగాలి. చూద్దాం. మీరందరు లేచారా? టీ కాఫీ ఏమన్నా తాగారా? కింద కామెంట్ చేయండి గైస్. కామెంట్స్ అయితే అస్సలు ఎవ్వరు చేయట్లేదు. మంచిగా కామెంట్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి, ఇలా చేయి అలా చేయి వీడియో అని. అంత పెద్ద యూట్యూబర్ కాకుండా ఏదో చిన్న యూట్యూబర్ అనమాట. నన్ను కూడా యూట్యూబర్ లాగానే గుర్తించండి, కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి కొంచెం ప్లీజ్ గైస్. మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ నాకు. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. గ్లాస్ దొరకట్లేదు గాయస్ అది. ఓకే, కప్ దొరికింది గాయస్. లేదు, గ్లాస్ కూడా ఉంది. మా అమ్మ ఆల్రెడీ పెట్టింది గ్లాస్. నేనే గాయస్ చూసుకోలేదు. టీ కూడా వేడిగా అయిపోయింది, అంటే మమ్మీ పెట్టే ఉంచింది ఆల్రెడీ. మనం ఓన్లీ పోసేసుకోవడమే అన్నమాట. చాయ్ క్వాంటిటీ నేను ఎక్కువ తాగుతాను గైస్. చూడండి గ్లాస్ ఎంత ఉందో. యాజ్ దట్ చాయ్ లవర్. మమ్మీ బిస్కెట్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, ఈరోజు బిస్కెట్స్ ఉన్నాయి గైస్. ఒకటి చాలు గాయస్. ఎందుకంటారా, మనకు ఒకటి సరిపోదు. కాకపోతే ఇప్పుడు టిఫిన్ చేయాలి. టిఫిన్ తినకపోతే మా మమ్మీ వేస్తుంది. ఇది ఉస్మానియా బిస్కెట్స్ గైస్, చాలా బాగుంటుంది. కాలుతుంది. కొంచెం టీ తాగినాక బిస్కెట్ తిందాం. సో గైస్, ఈరోజు అయితే టిఫిన్ వచ్చేసి రాగి దోశ అన్నమాట. చూడండి మా మమ్మీ ఎలా వేస్తుందో. పిండి అయితే ఇది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇది టేస్ట్. దీంట్లోకి వచ్చేసి టమాటా పచ్చడి అనమాట. సూపర్ ఉంటుంది కాంబినేషన్. నేనైతే ఇప్పుడే టీ తాగేసాను. తాగి ఒక 20 minutes అవుతుంది. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను అనమాట. నేనైతే లక్కీ అబ్బా, మా మమ్మీ సూపర్ సూపర్ టిఫిన్స్ చేస్తుంది, సూపర్ చాయ్ పెడుతుంది, మస్తు ఉంటుంది. చూడండి ఒకసారి, చూస్తుంటేనే ఎలా ఉందో.
సూపర్ కదా. మీరేం తిన్నారో కింద కామెంట్ చేయండి టిఫిన్. సో ఇది ఇప్పుడైతే కాలింది, వన్ సైడ్ తిప్పేయాలన్నమాట రివర్స్లో. బా సూపర్ కదా, సూపర్ ఉందా బా. చూస్తుంటేనే ఆ కలర్, ఆ స్ట్రక్చర్ చూడండి. సో గైస్ ఇదైతే టిఫిన్ వచ్చేసి నాది టమాటా పచ్చడి, రాగి దోశ అనమాట. చాలా బాగుంటుంది గైస్, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ఇంట్లో ట్రై చేయండి, మీ మమ్మీకి చెప్పండి చేయమని. ఇలా హెల్తీ ఫుడ్డే తినండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చూడండి ఎలా ఎంత బాగుందో. బాబా నెక్స్ట్ లెవెల్ గాయస్, సూపర్ ఉంది. సో గాయస్ ఇప్పుడైతే స్నానం చేసేసిన, ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్ళాలి. సాయిబాబా టెంపుల్కి వెళ్ళి 108 చుట్లు తిరిగేసి వచ్చేద్దాం. ఓకే ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం. నేను మా అక్క వెళ్తున్నాం అనమాట. మీరు కూడా టెంపుల్కి వెళ్ళండి గాయస్. ఏందక్క అదంతా కదా. ఏం లేదు, చెప్పులకి ఏమో అంటుంటే అన్నా. వచ్చేసాం గాయస్ టెంపుల్కి అయితే. ఓం సాయి 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 జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి రామ్. ఓం సాయి శ్యామ్ రాధే రాధే కృష్ణ సాయి జయ జయ సాయి. సో గైస్ ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, ప్రసాదం తీసుకుంది, 108 కూడా చుట్టూ తిరిగినాం. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం ఇంకా. సో గైస్ ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళినాం. ఇక్కడ వాసవి మాత అని ఉంటుంది అనమాట, ఆ టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు. వాసవి మాత టెంపుల్కి వెళ్ళినాక దర్శనం అయినాక మళ్ళీ వారాహి అమ్మవారి దగ్గరికి వెళ్తాం. ఎందుకంటే ఆ రోజు నేను వీడియో తీసిన కదా, నాకు కుదరలేదని మేము దర్శనం చేసుకోలేదు, లైన్ ఉందని. ఇన్ని రోజులు వెళ్దామంటే వెళ్ళలేదు, అస్సలు వీలవ్వలేదు. ఈరోజు పక్కా వెళ్ళాలనుకుంటున్నాం అనమాట. అందుకే ఈరోజు స్టార్ట్ అయినాం మార్నింగ్. ఈ టెంపుల్ అయిపోయినాక మళ్ళీ వారాహి మాత దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్తాం ఇంకా. సో ఇప్పుడైతే వారాహి అమ్మవారిలో కూడా దర్శనం అయితే అయిపోయింది మాకు. సూపర్గా అయింది గాయస్ మాకైతే దర్శనం. మీరు కూడా రండి, దర్శనం చేసుకోండి. అప్పటి నుంచి అనుకుంటే ఇప్పుడు అయింది మాకు. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా.